మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. వన్ వీక్ తర్వాత అంకుల్ కి హెల్త్ మంచిగా లేదని ఫోన్ వచ్చింది ఊరి నుంచి. ఓకే. మమ్మీ వెళ్తానంటే నేను వద్దనేసిన. మమ్మీ నాతో గొడవ పడి ఆఫీస్ కి వెళ్ళంగానే వెళ్ళిపోయింది మమ్మీ నాకు చెప్పకుండా. సరే నేను బెంగళూరు వచ్చాను, అమ్మని తీసుకొచ్చా, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళకి నేనేం చెప్పాలి? అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద లోకం ఒక ప్రశ్న పెట్టింది, ప్రశ్న వేసింది. అది కాస్త ఒక తల్లిగా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లిని గౌరవించాలో తెలీదు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు తల్లి క్యారెక్టర్ బట్టి ఈ అమ్మాయిని కూడా తూకం వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సార్ కానీ నాకు తెలిసి నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. ఎందుకు మీరిద్దరూ ఇంత రిస్క్ తీసుకుని మీరు ఆ ఇంట్లోనే ఎందుకు పని చేయాలి? అతను అంత రిస్క్ తీసుకుని మీ చేతే ఎందుకు పని చేయించుకోవాలి? సార్ చెప్పలేను సార్, కాకపోతే ఆ సార్ అయితే నాకు ఆ సార్కి వేరే రిలేషన్ అనేది ఏమీ లేదు సార్. మనస్సాక్షి మీద చెయ్యేసుకుని మీ అమ్మాయి మీద ఒట్టేసుకుని నేను ఇలా అడగకూడదు. ఇప్పుడు ఎందుకంటే మీ అమ్మాయి సంబంధించిన జీవితం, తల్లి కూతుర్ల బంధం, సమాజంలో ఉండే పరువు చాలా ఉన్నాయి ఇక్కడ అంశాలు. కాదండి పని మనిషిని, పని అమ్మాయిని మాత్రమే, అతనికి నాకు ఏం సంబంధం లేదు అంటే కనుక మీరు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు, లోకంలో ఉండేటటువంటి 1000 మంది ఒక్కటి చెప్తూ ఉంటారు. అతనికి మీ మనసులో ఒక స్థానం ఉందా, మీకు అతని మనసులో ఒక స్థానం ఉందా? ఇంతవరకు చెప్పండి. అమ్మని అంకుల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తుందా? తన మనసు అంత పెద్దదా? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగన్. ఈరోజు శాలిని అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. శాలినికి వాళ్ళ అమ్మ సమస్య. రైట్. నా జీవితం ముందుకు వెళ్ళటానికి మా అమ్మే సమస్య అవుతోంది, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగింది. నాకు కూడా కొంచెం అంటే అమ్మే సమస్య అనేసరికి ఇదేదో ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన విషయమే అనిపించింది. కళ్యాణి గారు కాల్ చేస్తానండి. హలో నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతాను. శాలిని గారేనా మాట్లాడేది? మ్యామ్ నేనే మాట్లాడుతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నేను మెయిల్ చేయంగానే యాక్సెప్ట్ చేసినందుకు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఓకే ఓకే మ్యామ్. హలో సార్. నమస్తే అమ్మా శాలిని, చెప్పమ్మా. నా పేరు శాలిని సార్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే. మా ప్రాపర్ ఏమో నిజామాబాద్ మ్యామ్. ఓకే. నా ప్రాబ్లం మమ్మీ బిహేవియర్ మీద. మీ అమ్మగారి యొక్క ప్రవర్తనతో మీకు ప్రాబ్లం ఉంది. ఓకే. ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తున్నా మ్యామ్. ఓకే. మ్యారేజ్ అయ్యిందమ్మా నీకు? లేదు సార్, ఖాళీ. మీరు ఎంతమంది? నేను ఒక్కదాన్నే, మమ్మీ నేను అంతే. నాన్నగారమ్మా? నాన్నగారు లేరు మ్యామ్. లేరంటే? చనిపోయారు. ఎప్పుడమ్మా? నాకు తెలియక ముందే చనిపోయారు. నీ వయసు ఎంత? నాకు 25 years. అమ్మ అప్పటి నుంచి ఇప్పుడు 25 years వరకు ఇంకొక పెళ్లి ఏమీ లేకుండా నిన్నే పెంచుకుంటూ అమ్మ అలా కాపాడుకుంటూ వచ్చింది, అంతేగా? సంతోషం. మరి ఇప్పుడు సమస్య ఏంటమ్మా? అంత కష్టపడినటువంటి తల్లి నీకు సమస్య అవటం ఏంటి? అంటే నాకు తెలియని వయసులో డాడీ చనిపోయారు సార్. మాకు ఒక తెలిసిన అంకుల్ వాళ్ళు ఉండే. అంకుల్ వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తుండే మమ్మీ. అంకుల్ నాకు బట్టలు అవన్నీ కొనిస్తుండే. చుట్టుపక్క వాళ్ళందరూ మమ్మీ గురించి చెడుగా మాట్లాడినారు. ఇక నాకు ఎందుకు ప్లాన్ వదిలేసా. ఇక కొంచెం పెద్దగా అయినాక మమ్మీకి అడిగితే నువ్వు చిన్న పిల్లవి, చిన్న పిల్లలు ఎక్కుండు, నీకు అవసరం లేదన్నది. ఒక్క నిమిషం శాలిని, అంకుల్ ఎవరమ్మా? మీ చుట్టాలా, మీ దగ్గర బంధువులా, ఎవరు? మాకు తెలిసిన అంకుల్ ఆయన. అంటే మమ్మీ వాళ్ళ దగ్గర పనికి వెళ్తుంది సార్. ఒకే ఊరా అది అడిగేది? ఒకే ఊరు మ్యామ్. అంటే అక్కడ చేసే పని ఏంటమ్మా? అమ్మ చేసే పని ఏంటి? అమ్మ వృత్తి ఏంటి? ఇంట్లో పని చేస్తుంది. అంటే మీ బ్రతుకు తెరుగు గురించి అమ్మ ఇంట్లో పని చేస్తుంది. అవును సార్. మరి ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే అంకుల్ తో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు సార్. అంకుల్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. అతని భార్య కూడా లేదు. మరి
అంకుల్కి పిల్లలు పిల్లలు ఉన్నారు, యుఎస్ లలో ఉన్నారు, పెద్ద పిల్లలేనా? పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళవి. నీకు 25 అంటున్నావు, అమ్మ వయసు ఎంతమ్మా? 49. 49. అంకుల్ వయసు? అంకుల్ వయసు 50. 50. ఓకే. సో పిల్లలు 50 52 అట్లా ఉండుంటుందేమో. ఇక అక్కడ ఉండలేక, ఊర్లో ఉండలేక నేను హైదరాబాద్ వచ్చేసా సార్. మమ్మీకి చెప్పా నేను, ఇక్కడ హైదరాబాద్ వచ్చే మమ్మీ, మనం ఇక్కడనే రూమ్ చూసుకొని ఉందామన్నా. అయితే మమ్మీ రానన్నది. కాదమ్మా, నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావమ్మా? శాలిని, నేను స్టడీకి వచ్చాను సార్. ఏంటి అమ్మ గురించి లోకం ఏమనుకుంటుంది, ఊరువాడ ఏమనుకుంటున్నారు, నీ మనస్సాక్షి ఏమంటుంది? అంకుల్ కి మమ్మీకి ఏదో ఎఫర్ ఉందని అనుకుంటున్నారు సార్. మీ తల్లి అంటే చిన్నప్పటి నుంచి మీ తల్లి గురించి నీకంటే ప్రపంచంలో దేవుడికి కూడా బాగా తెలీదు. నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ ఉద్దేశం కానీ, ఆలోచన కానీ, క్యారెక్టర్ కానీ అదని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే మమ్మీకి హైదరాబాద్ రమ్మంటే రానన్నారు సార్. హైదరాబాద్ రమ్మంటే రానంది కాబట్టి కారణం అంటే ఊర్లో ఒకరిద్దరు అలా అనుకుంటున్నారమ్మా, చాలా మంది అనుకుంటున్నారా? ఊరందరూ చాలా మంది చాలా ఇదే అనుకుంటున్నారు. సరే, మరి ఎప్పుడైనా నువ్వు అమ్మ మరి అందరు ఇలా అనుకుంటున్నారు, నేను స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి నాకు పరువు తక్కువగా చిన్నగా అనిపిస్తుంది, మరి నువ్వు పని అక్కడ మానేసి వేరే పని చూసుకో అమ్మా అని నువ్వు చెప్పలేదా? చెప్పా సార్, కానీ మమ్మీ వినలేదు. అమ్మ వినలేదు. వాళ్ళ ఇంటికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్తాం. నీతో ఎలా ఉంటారమ్మా? నాతో మంచిగానే మాట్లాడతారు, మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇక ఊరోళ్ళు అనడం వల్ల మళ్ళీ చూస్తా కదా, దానివల్ల. తను చెప్పేది ఏంటంటే మమ్మీ చెడు కాదు, అంకులు చెడు కాదు, కానీ లోకం ఇలా మాట్లాడుకునేటప్పటికి అది వదిలేయమ్మా అని చెప్పి 1-10 సార్లు చెప్పేటప్పటికి అమ్మ పని వదిలేకపోవటం, పోనీ హైదరాబాద్ వెళ్ళిపోదాం అమ్మ అంటే కనుక హైదరాబాద్ రాకపోవటం వల్ల ఈ అమ్మాయి చూసింది లేదు, ఏమీ లేదు, విన్నది ఒకటే. ఇంకా అదే లోకం యొక్క మాటలు నిజమేమో, అందుకే అమ్మ అని అనుకుంటుంది. సరే, ఈ సమస్య తీసుకుని ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు శాలిని? అంటే ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా మాకెందుకు ఈమెయిల్ పెట్టావు? అంటే మమ్మీ పని చేస్తుంది కరెక్టా రాంగా అని. అంటే నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాండి. ప్రతి మాల తీసుకొచ్చా ఊరు నుంచి. 1 వీక్ తర్వాత అంకుల్ కి హెల్త్ మంచిగా లేదని ఫోన్ వచ్చింది ఊరు నుంచి. మమ్మీ వెళ్తానంటే నేను వద్దనేసిన. మమ్మీ నాతో గొడవ పడి ఆఫీస్ కి వెళ్ళంగానే వెళ్ళిపోయింది మమ్మీ నాకు చెప్పకుండా. బెంగళూరు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసావమ్మా జాబ్ రీత్యా? వచ్చేసా. సో అమ్మని ఇక్కడ తెప్పించుకుంటే కనుక అంకుల్కి ఒంట్లో బాగాలేదని చెప్పి వద్దమ్మా అని చెప్పినా కూడా అమ్మ నీకు చెప్పపెట్టకుండా ఊరెళ్ళిపోయింది. అమ్మ యొక్క క్యారెక్టర్ మీద లోకం ఒక ప్రశ్న వేసింది. అది కాస్త ఒక తల్లిగా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లిని గౌరవించాలో తెలీదు, లేదంటే ఇలా లోకం ఇలా మాట్లాడుకుంటుంది కాబట్టి అమ్మ ఏంటి ఇలాంటిదా అనేటటువంటి విషయం వల్ల బాధపడాలని నీకు అర్థం కాలేదన్నది మాకు అర్థమైంది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈమెయిల్ పంపించడానికి కారణం రీజన్ ఏంటి? ఎందుకు మాకు దాకా వచ్చావు? నాకు సంబంధాలు వస్తున్నాయి సార్. అది అయితే ఊరికి వెళ్తేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మమ్మీ గురించి అందరు తప్పుగా మాట్లాడుకుంటున్నారు కదా సార్. అదేలే, దాని వల్ల అనేసి మమ్మీ ఇక్కడ పిలుచుకొని వచ్చా సార్ నేను. ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా? పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి సంబంధాల్లోకి వచ్చే వాళ్ళు ఇది ముందస్తునే నిన్ను అడుగుతున్నారా, ఇలా అంటే కదా మీ మమ్మీ అని ముందే అడుగుతున్నారా? అవును సార్. తన ఇంటెన్షన్ ఏంటంటే చుట్టుపక్కల అనుకుంటున్నారు, సరే నేను బెంగళూరు వచ్చాను, అమ్మని తీసుకొచ్చా, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళకి నేనేం చెప్పాలి? అంతేనమ్మా? అంతే మేడం. సో నీ వరకు అయితే కనుక నీ క్లారిటీ రావట్లేదు, మా ద్వారా అమ్మ గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు, అంతేనా శాలిని? ఓకే, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కదమ్మా, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. లోకం అందరూ అనుకోవటం ఒక ఎత్తు మేడం, కన్న కూతురు అనుకోవటం, ఎందుకంటే గుండె పగిలిపోద్ది. ఒకటే మనకున్న ప్రశ్న ఏంటంటే ఆ మహాతల్లి ఇంత బతికి ఇంత కష్టపడి పిల్లని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి వద్దమ్మా ఇంట్లో పని చేయొద్దు అని అన్న దానికి ఎందుకు ఆవిడ ఆల్టర్నేటివ్ చూసుకోవట్లేదు అనేది మనం ఆలోచించాలి. శాలిని, అమ్మకి లైన్ కనెక్ట్ చేస్తావా? అంటే మమ్మీ నాతో అంత మాట్లాడొస్తుంది మ్యామ్. నెంబర్ ఇస్తా, మీరే మాట్లాడండి. సర్లే పోన్లే, మనం మాట్లాడదాం. ఆడపిల్ల ఓపెన్ గా అడగలేదు కదా మేడం. సరే, మేము కనెక్ట్ చేస్తా, ఉండు తల్లి, లైన్ లో ఉండు. సరేనమ్మా, నాకు పంపించు నెంబరు, నేను కాల్ చేస్తా. ఓకే, అయితే శాలిని నువ్వు హోల్డ్ లో ఉండు, కనెక్ట్ చేశాక. ఓకే. హలో అమ్మా, నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. అమ్మా, శాలిని మీ పాప మెయిల్ చేసింది మాకు అందమైన జీవితం కార్యక్రమానికి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉంటారు, ఆయన సైకియాట్రిస్ట్. మేడం, అమ్మ మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి.
అంటే కాస్త ఇబ్బందికరమైన విషయమే, కానీ పాప సతమతం అవుతుంటే లేదు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దాము, ఉన్న అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేద్దామని చెప్పేసి మేము మాట్లాడదాం అనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే ముందుకెళ్తా. మేడం ఏ విషయం మేడం? అమ్మ మీ మీ పేరమ్మా? పేరమ్మా? సరస్వతి అమ్మ సార్. అమ్మ సరస్వతి గారు. సరస్వతి గారు నమస్తే అమ్మ. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే సార్. నమస్తే. శాలిని గారితో మాట్లాడిన శాలిని మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి మీతో మాట్లాడటానికి సంకోచిస్తుంటే డైరెక్ట్గా మేము ఇలా కాల్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయవలసి వచ్చింది. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీ అమ్మాయి సంబంధించిన జీవితం, తల్లి కూతుర్ల బంధం, సమాజంలో ఉండే పరువు చాలా ఉన్నాయి ఇక్కడ అంశాలు. ఇక్కడ ఏంటంటేనమ్మా, మేము అడిగేటటువంటి ప్రశ్న, మీ అమ్మాయి మీకు అడగలేకుండా మొహం చాటేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, సమాజం ఒక విధంగా అనుకుంటుంది ఏది సరస్వతి గారిని అంటే, ఒక ఇంటికి పనికి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో వేరే ఆడదిక్కు లేదు కాబట్టి ఈవిడ ఆ ఇంట్లోకి వెళ్తుంది కాబట్టి సమాజం ఏమనుకుంటుంది అనేటటువంటిది నా నోటి ద్వారా మీకు చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. మీ చెవున అటు ఇటు ఈ పాటికే పడుంటాయి కొన్ని అంశాలు. ఏమ్మా? సార్. అది చాలా దురదృష్టకరం. అయితే ఏంటంటే పాప ఎదుర్కొంటప్పుడు ఆడపిల్ల జీవితంలో ఏంటంటే, ఒకటి తల్లి ఇంత కష్టపడి పెంచినటువంటి తల్లి ఈ విధంగా ఉండదు అనే ఒక నమ్మకం ఉన్నా కూడా లోపల తర్జన భర్జనకు లోనయ్యి ఆ ఊరి నుంచి పరిగెట్టుకుని వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తే కనుక, బెంగళూరులో ఉన్నటువంటి తను, అమ్మ వద్దమ్మా అటు పోవద్దమ్మా, అంకుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి రోజు వెళ్తున్నావు కదా, అతనికి ఒంట్లో బాగాలేదు అని పోవద్దు అని చెప్పి ఒక మాట రిక్వెస్ట్ చేసుకుంది మిమ్మల్ని. కానీ మీరేంటంటే ఆ అమ్మాయికి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసారు. దాంతో ఏంటంటే ఈ లోకం ఏదైతే మాట్లాడుకునేటటువంటి మాటల్లో బహుశా ఎంతో కొంత నిజం ఉందేమో, కాబట్టి నేను ఇంత విన్నపించుకున్నా, ఇంత బతిమాలుకుని, ఇంత వేడుకున్నా కూడా మా తల్లి ఆ దిక్కును పరిగెట్టింది అనే అభిప్రాయంలో మీ అమ్మాయి ఉంది. ఇప్పుడు దానికి మించినటువంటి పెద్ద పరిస్థితి ఏంటంటే, ఒకటి నా తల్లి యొక్క క్యారెక్టర్ ఏంటి, సమాజం అనుకుంటుంది నిజమా అబద్ధం అనేది ఒకటైతే, వచ్చేటటువంటి పెళ్లి సంబంధాలు కూడా ఒక ఆడపిల్లకి నెక్స్ట్ ఘట్టంలో చాలా ముఖ్యమైనటువంటిది. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు తల్లి క్యారెక్టర్ బట్టి ఈ అమ్మాయిని కూడా తూకం వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మీ తల్లి యొక్క ఇదా అదా అనేటటువంటి రకరకాలు మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు వాస్తవానికి మీ జీవితంలో జరుగుతున్నది ఏంటి, ఈ అంకుల్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, అతని ఇంట్లోకి ఎందుకు మీరు వెళ్తున్నారు పనిచేయడానికి, వద్దు ఒక విధమైనటువంటి అనుమానం వచ్చినా కూడా ఆ ఇంటికే పదే మీరు ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అన్నది కొద్దిగా వివరించండి. పాప కూడా లైన్లోనే ఉంది. ఉన్నారా మేడం? పాప ఉందండి. అమ్మాయి కూడా లైన్లో, శాలిని కూడా లైన్లో ఉంది. సరస్వతి గారు మీరు చెప్పచ్చు. సార్ కానీ నాకు తెలిసి నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. మేము అనట్లేదమ్మా. మా ఆయన వచ్చేసి మా పాప చిన్న వయసులోనే చనిపోయారు సార్. ఓకే. పాపకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి బాధలు ఏం లేకుండా నేను పెంచాను సార్. స్టడీ చేయించి జాబ్ వరకు తీసుకెళ్ళాను సార్. ఓకే. పాపకు చిన్నప్పుడు చాలా మంది అన్నారు సార్, మీ మమ్మీ ఎలా చేసేది. పాప నన్ను అడిగింది సార్. పాప చిన్నది కదా చెప్పడం బాగోదు అనేసి నేనేం చెప్పలేదు సార్. ఊరు వాళ్ళు చాలా మంది అన్నారు కానీ నేను వెళ్ళలేదు సార్. చనిపోయిన తర్వాత మా పాప చిన్నగా ఉండే, అప్పుడు ఎవరు నన్ను సహకరించలేదు సార్, ఎవరు దగ్గర చేయలేదు సార్. నా పాప భవిష్యత్తు ముఖ్యం అనేసి నేను ఏదన్నా గానీ ఒక ఇంట్లో పని చేస్తున్నాను సార్. అంటే ఏం పని? వంట పని, ఇంటి పని అన్నీనా? ఆల్ చేస్తాను సార్, అన్ని పనులు చేస్తాను సార్. కానీ ఒకటమ్మా, ఇప్పుడు ఆ ఒక్క ఇల్లే లేదు కదా మీ మొత్తం ఊర్లో. ఇప్పుడు సార్ ఆ టైంలో నన్ను ఎవరు దగ్గర చేయలేదు సార్. నన్ను ఈ పెద్ద చాలా వేరు చేశారు సార్. అందువల్ల సార్ దగ్గర మరి మీకు ఖర్చులకు సరిపడా కాదమ్మా, మీ ఖర్చులకు సరిపడా పూర్తిగా ఆ సారే చూసుకుంటున్నారా? ఆ ఒక్క ఇంట్లోనే మీరు పని చేయబట్టి? అవును మేడం. పూర్తిగా ఆయనే చూసుకుంటున్నారు? అవును మేడం. మరి ఆయన ఫ్యామిలీ ఏంటి అంటే మేడం, సార్కి మేడం లేదు మేడం, ఏదో ఫీవర్ అనారోగ్యం వల్ల చనిపోయారు మేడం. ఓకే. పిల్లలు? సార్ వాళ్ళ పిల్లలు యుఎస్ లో సెటిల్ అయ్యారు మేడం. ఓకే. సార్ ఒక్కరే ఉంటారు? అమ్మ సార్ ఒక్కలే ఉంటారు. ఆ ఇంట్లో వంట పని, ఇంటి పనికి వెళ్తున్నారు. కేవలం 10,000 15,000 జీతం గురించే వెళ్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కనుక అతను ఇతరత్ర పాప చదువులకు కానీ, ఫీజులకు కానీ, లేదంటే ఇంటి రెంట్లు కానీ ఇవి కూడా అతను సహకరిస్తున్నాడు. అంత ఇదిగా మీకు ఆ ఊర్లో అంతా కూడా చేయనంత సహకారం అతను చేయవలసినటువంటి అవసరం ఏముంది అనేది మా ప్రశ్న కాదు, లోకం యొక్క ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీ పాపకి నచ్చినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? లోకానికి నచ్చినా నచ్చకపోయినా అది మీకు డోంట్ కేర్. ఎందుకంటే మీ భర్త చనిపోయినప్పుడు ఎవరు ముందుకు రానప్పుడు కానీ పాప మన ఇంటి మీద ఒక మచ్చ పడుతుంది, నా తల్లి మీద ఈ మచ్చ పట్టడం నాకు నచ్చడం, వద్దమ్మా అని అన్నప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అతని పిల్లలు ఏమంటున్నారు?
అంటే ఒక పరాయి స్త్రీ ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఈ అమ్మాయి చెవులో ఎలాగైతే వినిపించిందో వాళ్ళు కూడా ఈ నోట ఆ నోట వాళ్ళకి కూడా వినిపించుంటుంది. ఎందుకు మీరిద్దరూ ఇంత రిస్క్ తీసుకుని మీరు ఆ ఇంట్లోనే ఎందుకు పని చేయాలి, అతను అంత రిస్క్ తీసుకుని మీ చేతే ఎందుకు పని చేయించుకోవాలి? అంటే సార్ చాలా మంచివారు సార్. మాకు ఒకనొకప్పుడు ఎవరు దగ్గర చేయకపోతే ఆ సారే దగ్గర చేశారు సార్ మాకు. అలాగనేసి ఎప్పుడు సార్ కొంచెం డీల్ అయిపోయాక సార్ని వదిలేయడం అంత కరెక్ట్ కాదు కదా. వదిలేయటం కంటే ఇప్పుడు నీ కన్నపేగు ఓకే, నీ కూతురు యొక్క భవిష్యత్తు కూడా ఇక్కడ ఆధారపడి ఉంది, అది మీరు గ్రహించట్లేదు. సార్ అనేటటువంటి వ్యక్తి మీరు కష్టకాలంలో వచ్చి మీకు సహాయం చేస్తున్నటువంటి మిమ్మల్ని పనిలో పెట్టుకున్న ఒక యజమాని మాత్రమే. నీ కూతురు యొక్క భవిష్యత్తు ఇక్కడ ఆగమ్యగోచరంగా ఉంది. వచ్చేటటువంటి సంబంధాలు వచ్చేటటువంటి అబ్బాయిలందరికీ కూడా ఇది నానా విధాలుగా తెలుస్తున్నాయి. మేమేమి మీరేదో తప్పు చేశారనేటటువంటి విధంగా మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ ఇంత రిస్క్ తీసుకుని ఆ వ్యక్తిని కాపాడేంత ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? అతనికి సహాయపడాలి, కానీ దానికి మించి మీ కూతురు యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. సార్ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే వచ్చాను సార్. అప్పుడు సార్ బాగానే ఉన్నారు. అప్పుడు నేను సార్ దగ్గర వర్క్ చేశాను కాబట్టి సార్ బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను సార్, పాప దగ్గరకు వచ్చేసాను బెంగళూరుకి. తర్వాత సార్కి హెల్త్ బాగాలేదు. సార్కి అక్కడ ఆ టైంలో నాకు ఎవరైతే ఎలా లేరు, ఇప్పుడు ఈ సార్కి ఎవరు లేరు కదా, కాబట్టి నేను పోవడం తప్పదు కదా సార్. అమ్మ మరి అతనికి ఇంకొక 10 సంవత్సరాల పాటు ఆరోగ్యం బాగుండదు, మరి మీరు అక్కడ ఉండిపోతారా? ఉండిపోతాను సార్. ఎందుకమ్మా మీరు తప్ప అతనికి ఎవరు చేయలేరా? లేదు సార్, చేయలేదు సార్. ఇప్పటికైనా నిజం చెప్పండి సరస్వతి గారు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన? నాకు అర్థం కావట్లేదు. మీరు కేవలం ఆ ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తిలాగా నాకు అనిపించట్లేదు. ఇంకా ఎవరు సహాయం చేసేటటువంటి ఆడవాళ్ళే ఈ ప్రపంచంలో లేరా అతనికి? మీరు కాకపోతే ఇంకొకరు చూసుకుంటారు. మీ మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే మీరు రావటానికైతే అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చారు, కానీ వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మీరు. సార్ చెప్పలేను సార్, కాకపోతే ఆ సార్ అయితే నాకు ఆ సార్కి వేరే రిలేషన్ అనేది ఏమీ లేదు సార్. మనస్సాక్షి మీద చెయ్యేసుకుని మీ అమ్మాయి మీద ఒట్టేసుకుని నేను ఇలా అనకూడదమ్మా, ఇలా అడగకూడదు, కానీ ఈరోజు ఒక తల్లి కూతుర్ల యొక్క బంధం తెగిపోయేటట్టుంది, ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు చెడిపోయేటట్టుంది. మీ మీద మచ్చ అనేటటువంటి తీసి పక్కన పెడితే ఆడపిల్లగా నీ తల్లి ఇలా చేస్తుందని ఈ అమ్మాయి మీద మచ్చపడి రేపొద్దున పెళ్లి చేసుకోవటానికి నాదుడే లేనటువంటి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇలా నిలదీసి ముక్కుసూటుగా ఇలా అడగటం నాకు తప్పట్లేదు. నిజం చెప్పండి ఇప్పటికైనా ప్లీజ్. సార్ ప్రతిదానికి మీరు అలా అడుగుతున్నారు కదా సార్, దేనికి సొల్యూషన్ మీరే చెప్పండి సార్. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. నిజం చెప్తే మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ఏమంటాలో నాకు తెలియదు, అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది ఒక యజమాని ఇంట్లో పని చేసుకునేటటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఇదా, దానికి మించిందా? మీరు వాస్తవాలు పలకండి. మీరు నిజం చెప్తే దానికి ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటనే సలహా డాక్టర్ గారు ఇస్తారండి. అంటే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలి కదమ్మా. అతనికి మీ మనసులో ఒక స్థానం ఉందా, మీకు అతని మనసులో ఒక స్థానం ఉందా? ఇంతవరకు చెప్పండి ప్లీజ్. ఉంది. ఎందుకమ్మా ముక్కు ఎక్కడ ఉందంటే అలా చూపెడతారు? ఇద్దరికినండి, ఇద్దరికి ఒకరి మనసులో ఒకరికి. నేను చెప్తే సమాజం యాక్సెప్ట్ చేయదు కదా సార్. మరి అమ్మా ఎలా చెప్పినా అమ్మా ఇంత యాక్సెప్ట్ చేస్తోందా? ఇప్పుడు ఏమి యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు సమాజం అసహ్యంగా దురదృష్టకరంగా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ అతను భార్యను వదిలేసి పారిపోయి వచ్చి మీతో ఉండలేదు, మీరేమొచ్చి మీ భర్తను వదిలేసి పారిపోయి అతనితో ఉండలేదు. మీ ఇద్దరు భర్తలను పోగొట్టుకున్నారు, ఏకాగ్గా బతుకుతున్నారు, పిల్లల్ని పెంచుకుంటూ, అతని పిల్లల్ని పెంచుకుంటూ అమెరికా పంపించుకున్నాడు, నీ కూతుర్ని పెంచుకుంటూ నువ్వు బెంగళూరు ఉద్యోగం చేసావు. ఇంత గౌరవప్రదంగా బతికినటువంటి మీ ఇద్దరికి ఎందుకు ఈ చెడ్డ పేరు? ఎందుకు? మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మీరిద్దరు పెళ్లి చేసుకోండి, తప్పే ఉంది అందులో. అమ్మా ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, కాదు కళ్యాణ్ గారు, వెనక ఏదన్నా మాట్లాడుకోండి, నాకు అనవసరం, ఎదురుగుండా ఏది మాట్లాడొద్దని కోరుకుంటున్నట్లున్నారు. అది ఎట్లా కుదురుతుందమ్మా? అది మీ వరకు పోనీ మీరు యాక్సెప్ట్ చేస్తారు, పాప యాక్సెప్ట్ చేయలేకపోతుంది కదా. ఈ ముద్ర పాప మీద పడుతుంది కదా. పాప మీద మచ్చపడుతుంది, అదొకటమ్మా. రెండోది ఏంటంటే మీ మనసులో చాలా కసి కోపాన్ని సమాజం మీద పెంచుకున్నారు. ఎవరైతే కనుక నా భర్త చనిపోయినప్పుడు ఎవరు నా సహకరించలేదో వాళ్ళు ఎలా అరుచుకున్నా, ఎలా తిట్టుకున్నా, ఎలా వెనకత్త నుంచి గుంతలు తవ్వినా కూడా నేను కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో మీ పద్ధతిని మార్చుకోలేకపోయారు, పిల్లమే పడేటటువంటి భారాన్ని కూడా ఆలోచించలేకపోయారు. ఇది ఒక మేమనేది ఏంటంటే కనుకమ్మా, ఈ లోకం నోరు మూయించాలి అంటే కనుక ఈ బంధాన్ని ఒక పవిత్ర బంధం కింద మార్చండి, కానీ దాన్ని లీగలైజ్ చేసుకోండి, పెళ్లి చేసుకోండి, మేమిద్దరం భార్యాభర్తలను అనుకోండి.
ఓకే. మరి పాప యాక్సెప్ట్ చేయదు కదా సార్. పాప అమ్మ అది సెకండరీ. అది, మీరు చిన్నప్పటి నుంచే, ఇప్పుడు కాదు మొదటి నుంచే పాప మైండ్ ప్రిపేర్ చేసి, ఎందుకంటే పాపకు కూడా అతనంటే ఎటువంటి అగౌరవంగా ఉండే ఆలోచన ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అతను చాలా ఫాదర్లీ రోల్ ప్లే చేస్తున్నారు, కావాల్సినటువంటి అవసరాలు అన్నీ చూసుకుంటున్నారు. అతని మీద ఈ ఫోన్ కాల్కి ముందు కూడా ఆ అమ్మాయి ఎటువంటి చెడు అభిప్రాయం అమ్మాయి చెప్పలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఆ అమ్మాయికి ఆ విధంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు మీ అమ్మాయి ఎదుర్కొంటా, కాదమ్మా ఇటువంటి సంబంధం ఉందని నాకు చెప్తున్నారు, ఇదే ముందు నుంచి చెప్పుంటే సరిపోయి ఉండేది కదా. అలా చెప్పకుండా లోకం అందరూ ఈ అమ్మాయి చెవులో పడిన తర్వాత ఈరోజు తల్లిగా మీరు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? అమ్మాయి నువ్వే నీ నోటు వెంట చెప్తే కనుక నేను అప్పుడే యాక్సెప్ట్ చేసుకున్నాను కదా, ఇలా పరువు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా అనేటటువంటి ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉండదా? ఇలా సెకండరీ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోవాలి మీ కన్న కూతురు? కాదు కళ్యాణ్ గారు, ఇంకొక విషయం అండి. ఇక్కడ పిల్ల చిన్నప్పుడు అంటే చిన్నతనం, 25 ఏళ్ళు వచ్చేసాక ఇంకేం చిన్న పిల్ల అండి. పిల్ల కూడా వయసు పెరుగుతూ ఉంది కదమ్మా, ఇంకా చిన్నపిల్ల కాదు కదా. తనకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఆలోచన విధానం ఉంది. డాక్టర్ గారు చెప్పినట్లుగా కూర్చోబెట్టి విషయం చెప్పుకోవాలి కదా. మీకు ఇంకో ఆలోచన ఉండొచ్చు, ఈ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకుంటే కనుక పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయని చెప్పి. అమ్మ ఆ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోకుండా ఈ విధంగా ఉంటేనే పిల్లల పెళ్లిళ్ళు చెడిపోతాయి. అర్థమైందమ్మా? ఈ విధంగా పెళ్లి చేసుకోకుండా, కాదండి పని మనిషిని పని అమ్మాయిని మాత్రమే, అతనికి నాకు ఏం సంబంధం లేదు అంటే కనుక మీరు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు, లోకంలో ఉండేటటువంటి 1000 మంది ఒక్క చెప్తూ ఉంటారు, దానివల్ల పెళ్లిళ్ళు చెడిపోతాయి. కానీ మా అమ్మ నా తండ్రి చనిపోవటం వల్ల, ఒక అంకుల్ యొక్క భార్య చనిపోవటం వల్ల వాళ్ళిద్దరు పవిత్రంగా ముందుకు వచ్చి సభాముఖంగా సమాజం ఎదుర్కొంటూ ఉండి చాలా పవిత్రంగా పెళ్లి చేసుకున్నారంటే కనుక గౌరవం పెరుగుతుంది కానీ తరుగుతుందమ్మా. దానికి ఇష్టమైనోడే వస్తాడు రేపొద్దున మీ పాపకి, అంతే కదా. అదేముంది, అది దాన్ని యాక్సెప్ట్ చేసి అతనే వస్తాడు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అయిన తర్వాత అత్తింటికి వెళ్ళిపోతుంది, మీరు ఏకాక అవుతారు, మీకంటూ ఒక తోడు కావాలి. ఎందుకు ఒక వ్యక్తి ఇంట్లో ఈ విధంగా ఉంటున్నాననేటటువంటి మాట ఎందుకు? అతనికి తోడు కావాలి, మీకు తోడు కావాలి. మీరు చేసేటటువంటిది మీరు పెళ్లి చేసుకుంటే అది టోటల్గా లీగల్. ఎందుకు మీరు భయపడుతున్నారు? అమ్మా సింపుల్, పాప పెళ్లికి తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయండి. పాప పెళ్లికి వచ్చినటువంటి తొందర ఏమీ లేదు. అమ్మాయికి 25 ఇయర్స్, కావాలంటే ఇంకో 2-3 ఇయర్స్ వెయిట్ చేయడానికి కూడా తను రెడీ అవుతుంది. ఆ విధంగా తను మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పాపను అడిగి తెలుసుకోండి మీరు. అమ్మ నేను ఇటు మాతో మాట్లాడటం కాదు, మీ అమ్మాయితో మీరు మాట్లాడండి, శాలినితో మాట్లాడండి. అమ్మ నువ్వు అనుకుంటున్నట్టుగా నేను వాళ్ళ ఇంట్లో పనిచేయటం కాదు, నేను అతనికి నాకు మధ్యన ఒక బంధం అనేది ఏర్పడింది, ఆ బంధాన్ని మేము పెళ్లి రూపాన్ని దాల్చాలనుకుంటున్నాము, అది నీకు ఇష్టమా అని మా ఎదుర్కొంటే అడగండి. ఒక మాట అడగండి. నేను చెప్పలేను సార్, నాకు పాపకు మాటలు లేవు సార్. అమ్మ మాటలు లేవంటే ఎన్ని సంవత్సరాలు ఉండిపోతారమ్మా తల్లి కూతుర్ల మధ్యన? అంటే ఈ విషయం వల్ల మాటలు తెగిపోయినాయి మేడం. అదే మనం కన్వే చేద్దాం కళ్యాణ్. అంటే సార్ ఇలాంటి విషయాల్లో నేను చెప్పలేను కదా సార్. అదే కదా సమస్య ఫస్ట్ నుంచి. శాలిని ఉన్నావమ్మా? విన్నావా ఇప్పటి వరకు చెప్పిందంతా అమ్మా? లోకం ఏ విధంగా అనుకున్నా కూడా అమ్మ తప్పు పని అంటూ ఏమీ చేయలేదు. తనని ఆదరించేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఉండటానికి ఇష్టపడుతుంది. అదే విధంగా ఏంటంటే అతన్ని ఆదరించేటటువంటి వ్యక్తిగా ఈవిడ కూడా అతని దగ్గర, వీళ్ళిద్దరూ మనసులు కలిసినాయి. నువ్వు ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళ మనసులు కలిసినాయి. లోకం రకరకాల విధాలుగా అనుకోవచ్చు. ఆ లోకం అనుకునే దాన్ని బట్టి మీ అమ్మకి ఇచ్చేటటువంటి మర్యాద కానీ మీ అమ్మతో నీకు ఉండేటటువంటి బంధాన్ని మాత్రం నువ్వు వీకెండ్ చేసుకోవద్దు అనేది నా రిక్వెస్ట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అమ్మకుండే ప్రధానమైనటువంటి భయం ఏంటంటే కనుక, నేను పెళ్లి చేసుకుంటాను అంటే కనుక లోకం ఎలా అనుకున్నా నాకు అనవసరం, కానీ శాలిని ఎలా తీసుకుంటుంది అనే భయంతో ఇప్పటి వరకు ఇది గుట్టు రట్టవకుండా గోప్యంగా ఉంచింది అమ్మ. అవును. ఇప్పుడు అదే శాలిని తన పెళ్లి అనేది తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసి అమ్మని అంకుల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తుందా? తన మనసు అంత పెద్దదా అనేటటువంటిది ప్రశ్న ఈ రోజు మన అందరు ఎదుర్కొంటా ఉంది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? శాలిని చెప్పమ్మా, నీ ఒపీనియన్ ఏంటి? డాక్టర్ గారు చెప్పారు, నీ ఒపీనియన్ ఏంటమ్మా? నాకు ఓకే మ్యామ్, మళ్ళీ నేను మ్యారేజ్ ఇప్పుడు ఎట్లాగో మమ్మీ నేనున్నాను ఉంది కదా, మళ్ళీ నాకు మ్యారేజ్ అయిపోయినాక ఒంటరిగానే ఉంటా కదా. అదే మమ్మీకి ఇష్టమైతే నేను చిన్నప్పుడే చేసేసేదాన్ని వాళ్ళ మ్యారేజ్. చాలా సంతోషం అమ్మా. చూసావు, చాలా సింపుల్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇది, చాలా సింపుల్ కమ్యూనికేషన్. పడ్డారు కళ్యాణ్ గారు. ఆవిడ తన మనసులో ఇది ఏ తల్లి మాత్రం వచ్చి చెప్తుంది మేడం. ఇక్కడ కూర్చొని ఇలాగా మాట్లాడటం ఈజీ. ఏ తల్లి మనం అంత ఫార్వర్డ్ కి వెళ్ళలేదు. ఏ తల్లి మాత్రం వచ్చి అమ్మ నేను పనిచేసే అంకుల్ని నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఏ తల్లి చెప్తుంది? భయపడిందా, నువ్వేమన్నా అనుకుంటావు అనేది ఆలోచించిందో మనకు తెలియదు కానమ్మా. ఎప్పటికైనా అమ్మ ఒక వాస్తవాన్ని ఇప్పటికైనా చెప్పింది, గుండె ధైర్యాన్ని చేసుకుని చెప్పింది.
అదే విధంగా నువ్వు అదే పెద్ద మనసు, చిన్న వయసు అన్నా కూడా నీ మనసు పెద్దది కాబట్టి అంకుల్ మీద కూడా నీకు ఎటువంటి దురాభిప్రాయం లేదు కాబట్టి, ప్లస్ నువ్వు పెళ్లి చేసుకుని మంచి వాళ్ళు కాబట్టి, నెంబర్ 2 నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఒంటరిదవుద్దనే ఆలోచన నీకు మొదటి నుంచి ఉంది కాబట్టి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ముందుకొచ్చి అమ్మ ముందే చెప్పుంటే ముందే పెళ్లి చేసి ఉండేదాన్ని దగ్గర ఉన్నాను అంటున్నావు. నీకు చిన్నపిల్లవైనా నీకు చాలా నమస్కరించాలమ్మ చేతులు ఎత్తి. ఎందుకంటే అందరికీ ఉండదు ఈ ఆలోచన. అవునండి, అవును. అలా ఎలా అవుతుంది అంకుల్, నా పెళ్లి గురించి ఆలోచిస్తుంటే కనుక మీరు అమ్మ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అనొచ్చు, సమాజం నవ్వుతారేమో అండి అని అనొచ్చు. అలా అనుకోకుండా అమ్మకు కూడా అమ్మ భవిష్యత్తు దృష్ట్యా ఆ అమ్మాయి తన పెళ్లిని పోసిపెంచి ముందుకు రావడం అనేది చాలా హర్షణీయం. నాకు షాలిని ఫస్ట్ మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు కొంచెం మెచ్యూర్డ్గా లేదేమో, చిన్నపిల్ల కదా అనిపించింది, కానీ ఈ డెసిషన్ తను తీసుకున్నాక చాలా మెచ్యూర్డ్గా అయిపోయింది. రైట్, ఎనీహౌ కథ అయితే సుఖాంతమైంది. ఒక మంచి ముహూర్తం చూసుకొని ఒకసారి అంకుల్తో కూడా మాట్లాడి ఏమ్మా ముందుకు వెళ్ళండి. అమ్మ సరస్వతి గారు, ఇప్పుడు మాకంటే ముఖ్యం ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో సరస్వతి గారు, మీ తల్లిదండ్రులు అవనియండి, లేదంటే మీ బంధువులు అవనియండి, వాళ్ళందరినీ కూడా ఒకే తటిమేకి తీసుకురండి. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు అందులో ఎవరైనా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా దీన్ని అంగీకరించకపోతే వాళ్ళ చేత నా చేత వాళ్ళతో ఒకసారి మాట్లాడిపించండి. వాళ్ళందరినీ అంగీకరించేటటువంటి పూచి నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది చాలా, ఎవరు ఏమనుకున్నా సరే ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే కనుక మీరు ఒక తప్పుడుగా అనుకుంచేటటువంటి లోకం యొక్క ఆలోచించే యొక్క లోకం యొక్క నోరులు మూయించేటటువంటి ప్రయత్నం, మీ కూతురికి ఒక కొత్త భవిష్యత్తు ఇచ్చేటటువంటి ఒక దారి. సో దీంట్లో ఎంత వందల వేల మంది వచ్చినా కూడా నేను కన్విన్స్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. వాళ్ళందరినీ కూడా సమీకరించండి, వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళందరూ ఓకే అవుతారు సార్. వెరీ గుడ్, సూపర్. వాళ్ళు అన్నకున్న ఒకటే కదా సార్, అంతే కదా. ఇంకా ముందుకు వెళ్ళండి హ్యాపీగా. ఓకేనమ్మా సరస్వతి, శాలిని. ఓకే సార్. ఓకేనమ్మా, నమస్తే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. చాలా సింపుల్ గా సొల్యూషన్. ఎంత చక్కటి విషయం చెప్పారో కళ్యాణ్ గారు. నాకు పర్సనల్ గా కూడా, అంటే ఎందుకంటే ఒక స్త్రీ జీవితం ముందుకెళ్తోంది చూడండి. అంటే ఈ వయసులో పెళ్ళా అనుకునే వారికి పెళ్ళి అంటే ఒక్క కాజే చూడకూడదు కదా, జీవితాంతం ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు కదండి, అది చాలా అవసరం. మీరు చెప్పిన వెంటనే నాకు పర్సనల్గా చాలా మనసులో భలే సంతోషం అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే.